సంసోను జీవిత చరిత్ర. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులుగా ప్రవర్తించినప్పుడు యెహోవా వారిని శిక్షగా 40 సంవత్సరములు ఫిలిస్తీయుల చేతికి అప్పగించాడు. ఫిలిస్తీయులు బలవంతులు, క్రూరులు, వారు ఇశ్రాయేలీయులను తీవ్రంగా అణచివేశారు. ఆ కాలమున దానువంశానికి చెందిన మానోహ అనే మనిషి అతని భార్యతో కలిసి జొరియా పట్టణములో నివసించేవాడు. మానోహ భార్య గొడ్రాలై ఉండి ఆమెకు పిల్లలు లేరు. ఒకరోజు యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు: నీవు గొడ్రాలవు, కాని నీవు గర్భవతివై ఒక కుమారుణ్ణి కందువు. నీవు ద్రాక్షారసమునుగాని మద్యమునుగాని త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. ఆ బిడ్డ పుట్టిన నాటినుండే దేవునికి నాజీరుగా ఉండును. అతని తలమీద మంగలకత్తి పడకూడదు. అతడు ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుట మొదలుపెట్టును. ఆ స్త్రీ ఈ విషయాన్ని తన భర్త మానోహకు తెలియజేసింది. మానోహ యెహోవాను ప్రార్థించి, ఆ బిడ్డను ఎలా పెంచాలో మాకు బోధించుము అని వేడుకున్నాడు. యెహోవా మానోహ ప్రార్థన విని మరల తన దూతను పంపాడు. దూత మానోహకు కూడా అదే ఆజ్ఞలను తెలియజేశాడు. మానోహ ఒక మేకపిల్లను బలిగా అర్పించగా యెహోవా దూత ఆ బలిపీఠపు జ్వాలల్లో పరలోకమునకు ఎక్కిపోయాడు. అప్పుడు మానోహకు అది యెహోవా దూత అని తెలిసింది. కాలమొచ్చినప్పుడు ఆ స్త్రీ ఒక కుమారుణ్ణి కనగా అతనికి సంసోను అని పేరు పెట్టారు. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించాడు. యెహోవా ఆత్మ మహనేదానులో అతనిని రేపుటకు మొదలుపెట్టింది. సంసోను పెద్దవాడైన తరువాత తిమ్నాతుకు వెళ్లి ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒక స్త్రీని చూసి ఆమెను పెండ్లి చేసుకోవాలని కోరాడు. అతని తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినా యెహోవా యోచన ప్రకారం అది జరిగింది. ఒకసారి తిమ్నాతుకు వెళుతుండగా ఒక కొదమసింహం సంసోనుపై దూకింది. యెహోవా ఆత్మ అతనిపై వచ్చినప్పుడు వట్టిచేతులతోనే ఆ సింహాన్ని చీల్చి చంపాడు. కొంతకాలం తరువాత ఆ మార్గంలో తిరిగి వెళుతూ ఆ సింహపు కళేబరంలో తేనె ఉండటాన్ని చూచి తిన్నాడు. పెండ్లి సమయంలో సంసోను ఒక విప్పుడు కథ వేశాడు. ఫిలిస్తీయులు మోసం చేసి అతని భార్య ద్వారా దాని భావం తెలుసుకున్నారు. దీనికి కోపించిన సంసోను అష్కెలోనుకు వెళ్లి 30 మంది ఫిలిస్తీయులను చంపి వారి వస్త్రాలను తీసుకొచ్చాడు. సంసోను భార్యను అతని స్నేహితుడికి ఇచ్చారని సంసోను తీవ్రంగా కోపించాడు. అతడు 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకు దివిట్టీలు కట్టి ఫిలిస్తీయుల గోధుమ చేలలో విడిచిపెట్టాడు. పంటలు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు కాలిపోయాయి. ఫిలిస్తీయులు సంసోను భార్యను మరియు ఆమె తండ్రిని కాల్చివేశారు. దీనికి ప్రతీకారంగా సంసోను అనేకమంది ఫిలిస్తీయులను హతమారం చేశాడు. లేహీలో ఫిలిస్తీయులు సంసోనును పట్టుకోడానికి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతనిపై బలంగా వచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. దప్పిక వేసినప్పుడు సంసోను ప్రార్థించగా యెహోవా రాయిని చీల్చి నీటిని ఇచ్చాడు. సంసోను 20 సంవత్సరములు ఇశ్రాయేలీయునకు న్యాయాధిపతిగా ఉండెను. ఒకసారి సంసోను గాజాకు వెళ్ళినప్పుడు ఫిలిస్తీయులు అతనిని చంపాలని పట్టణద్వారాల వద్ద మాటు పెట్టారు. అర్ధరాత్రి సంసోను లేచి పట్టణద్వారాలను అడ్డకర్రలతో సహా ఊడబెరికి వాటిని భుజాలపై వేసుకొని కొండపైకి తీసుకెళ్లాడు. తరువాత సంసోను సోరేకులోయలోని దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. ఫిలిస్తీయుల సర్దారులు దెలీలకు లంచమిచ్చి సంసోను బలానికి రహస్యమేమిటో తెలుసుకోమన్నారు. సంసోను 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. చివరకు దెలీల మాటలతో అతన్ని వేధించగా సంసోను నిజం చెప్పాడు. నేను పుట్టిన నాటినుండే దేవునికి నాజీరును. నా వెంట్రుకలు కత్తరించబడితే నా బలం నాలో నుండి తొలగిపోతుంది. దెలీలా అతడు నిద్రిస్తున్నప్పుడు 7 జడలను క్షౌరము చేయించింది. యెహోవా అతనిని విడిచిపోయాడు. ఫిలిస్తీయులు అతని కళ్లను ఊడతీసి ఇత్తడి సంకెళ్లతో బంధించి బందీగృహంలో పెట్టారు. కాలక్రమేణా సంసోను వెంట్రుకలు మళ్లీ పెరిగాయి. ఫిలిస్తీయులు తమ దేవత దాగోనుకు ఎగతాళి చేయడానికి గుడికి తీసుకొచ్చారు. అక్కడ సుమారు 3000 మంది ఉన్నారు. సంసోను యెహోవాను ప్రార్థించాడు. ప్రభువా, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. అతడు గుడికి ఆధారమైన 2 స్తంభాలను పట్టుకుని నేనును ఫిలిస్తీయులను చనిదుముగాక అని చెప్పి బలంగా వంగాడు. గుడి కూలిపోయింది. సంసోను తన మరణంలో చంపిన వారి సంఖ్య
అతని జీవితం మొత్తం చంపినవారికంటే ఎక్కువయింది. అతని స్వజనులు వచ్చి జొరియా మరియు ఎష్తాయోలు మధ్య అతని తండ్రి మానోహ సమాధిలో సంసోనును పాతిపెట్టారు.